హలో సాయి ప్రతాప్ గారు. హలో నాగరాజ్ గారు. సార్, అంటే రీసెంట్గా వార్ ఇంపాక్ట్ వల్ల చాలా బిజినెసెస్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి. సో అటువంటి వాటిని ఉద్దేశించి గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళకి వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఏమైనా కల్పించిందా? అటువంటి స్కీమ్స్ ఉంటే బిజినెస్లో ఏమున్నాయండి? తప్పకుండా నాగరాజ్ గారు, చాలా బిజినెసెస్ వార్ వల్ల చాలా ఇంపాక్ట్ అయ్యాయి. మనం చూసినట్టయితే ఈవెన్ మనము గ్యాస్ వల్ల కూడా చాలా ప్రైజెస్ పెరిగాయి. అవును, సేమ్ అలానే ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరిగింది, ఛార్జెస్ పెరిగాయి. అంటే మనం ప్రతిదీ తీసుకుంటే, అంటే బిజినెసెస్ తీసుకుంటే అన్ని ట్రాన్స్పోర్టేషన్, ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగితే ఫ్రైట్ ఛార్జెస్ పెరుగుతాయి. సో దీనివల్ల ప్రతి సెక్టార్ ఇంపాక్ట్ అయింది. మేజర్గా ఎక్స్పోర్ట్ మీద, ఇంపోర్ట్ మీద డిపెండ్ అయ్యే సెక్టార్స్ ఎక్కువ ఇంపాక్ట్ అయ్యాయి. సో వీటి గురించి గవర్నమెంట్ ఒక 2.55 lakh crores అలొకేట్ చేసింది. దేనికోసము అంటే ఈ బిజినెసెస్కి ఎవరికైతే లోన్స్ ఉన్నాయో వాళ్ళకి అడిషనల్ ఎటువంటి గ్యారంటీ లేకుండా, అంటే సో బిజినెసెస్ లోన్ తీసుకోవాలి అంటే కొల్లెటరల్ పెట్టాలి. అంటే ఏదైనా అసెట్ సెక్యూరిటీ పెడితే దాన్ని బేస్ చేసుకొని లోన్స్ ఇస్తాయి. కానీ ఇలాంటి కొల్లెటరల్ ఏం లేకుండా గవర్నమెంటే బిజినెసెస్కి గ్యారంటీ ఇస్తుంది. సో దానికోసం గవర్నమెంట్ 2.55 lakh crores అలొకేట్ చేసింది. ఈ స్కీమ్ పేరే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0. ఎలా సార్, అంటే దీని బెనిఫిట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? మనం చూసుకున్నట్టయితే కోవిడ్ టైంలో సేమ్ ఇలానే చాలా బిజినెసెస్ చాలా ఇంపాక్ట్ అయ్యాయి. అప్పుడు ఫస్ట్ టైం ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. సో మళ్ళీ రీసెంట్గా ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది అంటే, ఏ బిజినెసెస్కి అయితే వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, అంటే మనకు క్యాష్ క్రెడిట్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్ లోన్స్ ఇలా ఎవరికైతే ఉన్నాయో వాళ్లకు అడిషనల్గా టాప్అప్ ఫెసిలిటీ ఇస్తుంది గవర్నమెంట్. ఒకవేళ ఇది ఎంఎస్ఎంఈ అనుకోండి, ఎంఎస్ఎంఈ రిజిస్టర్డ్ అయితే వాళ్ళకు 100% క్రెడిట్ స్కీమ్ ఇస్తుంది. అంటే 100% గ్యారంటీ ఇస్తుంది. వాళ్ళు ఎంత లోన్ తీసుకుంటే దానికి 100% గ్యారంటీ ఇస్తుంది. అదే నాన్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అయితే వాళ్ళకి 90% మాత్రమే క్రెడిట్ ఫెసిలిటీ ఇస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనకు సో గవర్నమెంట్ ఎంత లిమిట్ ఇస్తుంది అంటే, మనకి ఏదైతే సిసిఓడి లిమిట్స్ ఉంటాయి కదా, ఈ లిమిట్స్ మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే ఆ యూటిలైజేషన్, మ్యాక్సిమం యూటిలైజేషన్ మీద 20% ఇస్తుంది. ఓకే. సో ఈ లిమిట్స్ ఎప్పుడు చెక్ చేస్తారంటే, ఎలా చెక్ చేస్తారు అంటే, January 2026 నుంచి 31st March 2026 టైంలో డైలీ లిమిట్స్ చెక్ చేస్తారు. మనం ఎంత యూస్ చేసుకున్నామని. మ్యాక్సిమం లిమిట్ ఎప్పుడైతే యూస్ చేసుకున్నామో ఆ బ్యాలెన్స్ చెక్ చేసి ఆ బ్యాలెన్స్ మీద 20% మాత్రమే మనకు ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓకే. అంటే మనం 10 crores లోన్ తీసుకున్నాము, కానీ ఈ టైం పీరియడ్లో మనం మాక్సిమం సిసిఓడి లోన్స్ అంటే మనం ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు. 10 crores లిమిట్లో మనం 9 crores విత్డ్రా చేసుకుని ఉండొచ్చు. సో ఇప్పుడు 9 crores అనుకోండి మాక్సిమం లిమిట్. ఈ 9 crores మీద 20% మాత్రమే ఈ లోన్ ఇస్తారు. ఈ టాప్అప్ లోన్ అనేది ఈ 9 crores మీద 20% మాత్రమే ఇస్తారు. ఈ 20% మీద మళ్ళీ గవర్నమెంట్ ఇందాక చెప్పినట్టు ఎంఎస్ఎంఈ అయితే 100% దీనికి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. అదే నాన్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అయితే 90% మాత్రమే గ్యారంటీ ఇస్తుంది. సో దీన్ని ఎలా అవైల్ చేసుకోవాలి అంటే, ఎవరికైతే ఈ లోన్స్ ఉన్నాయో వాళ్ళు ఆ పర్టికులర్ బ్యాంక్కి వెళ్ళి ఈ స్కీమ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు. ఎటువంటి కొల్లెటరల్ కూడా కొంతమంది, అంటే ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఓకే ఇలాంటి ఒక స్కీమ్ ఉందంట కదా అని చెప్పేసి బ్యాంక్ దగ్గర తీసుకుని వెళ్ళి చూపించి అర్థమయ్యేలా చెప్పినా డెఫినెట్గా వీళ్ళకి బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా. సో ఈ స్కీమ్ నేమ్ చెప్పగానే వెంటనే వాళ్ళు ఇచ్చేస్తారు లోన్. సో ఎటువంటి కొల్లెటరల్ లేదు. ఇదే మేజర్ అడ్వాంటేజ్ ఈ స్కీమ్ వల్ల. వీళ్ళ కంపెనీ సైడ్ నుంచి మాత్రం అన్ని క్లియర్గా ఉండాలి, అంతేనా? కంపెనీ సైడ్ యాజ్ ఆన్ 31st March 2026 టైంకి వాళ్ళు డిఫాల్ట్ ఏం అయి ఉండకూడదు. ఈ పర్టికులర్ లోన్ కంటిన్యూ అవుతూ ఉండాలి. వాళ్ళు ఏదైనా ఈఎంఐ పే చేయలేదనుకోండి, సో అప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది. ఈఎంఐ పే చేస్తూ వాళ్ళు క్రెడిట్ డిఫాల్ట్ ఏం లేదు అంటేనే వాళ్ళకు నెక్స్ట్ ఈ లోన్స్ ఇస్తారు, టాప్అప్ లోన్ ఇస్తారు. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రతి బిజినెస్ పీపుల్ తెలుసుకోవాల్సినటువంటి వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు.